ఆయన సఫలపరిచే దేవుడు. ఆయన బిడ్డల యొక్క ఆలోచనలను, కోరికలను నిరర్ధకం చేసేవాడు కాదు. ఆయన తన బిడ్డలను, తన కోరికలను నెరవేర్చగలిగినటువంటి దేవుడు ఆయన. కానీ ఆయన సన్నిధానములో నీవు ఆయనని ఏమి కోరుకుంటున్నావు? నీ అవసరతలేంటో, నీ అక్కర్లేంటో, నీ స్థితిగతులేంటో నీవు ఎరిగి ఆయన్ని అడుగుతున్నావు. ప్రభువా, నాకు సహాయం చేయయ్యా, నువ్వు చేయకపోతే నాకెవరు సహాయం చేస్తారని ఆయనను అడుగుతున్నాం. కానీ దేవుడు సహాయము చేసేవాడు. ఆయన సహాయము చేయకుండా ఉండేవాడు కాదు. ఆయన సహాయం చేయడానికి సమీపంగా ఉన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అపకారి కాదు, ఆయన ఉపకారిగా ఉన్నాడు. ఆయన ఉపకారం చేసేవాడు, ధైర్యం ఇచ్చేటువంటి వాడు మన దేవుడు. ఆయన ధైర్యవంతుడై ఉండి నిన్ను ధైర్యవంతుడిగా, ధైర్యవంతురాలిగా, ధైర్యవంతురాలైనటువంటి చెల్లెమ్మగా నిన్ను ఆయన చేస్తున్నాడు. పిరికితనం దేవుడు మనకి ఇలా ఇయ్యలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేనున్నాను, దిగులు పడబాకు, ధైర్యంగా ఉండు.